ఈ రాత్రి వేళ కాలమున ఈ స్థలానికి వచ్చాం తండ్రి. पवित्र परमेश्वर आपको धन्यवाद देता हूँ प्रभु जी, आप बेटे होकर इस रात को आपके स्थान पर आए। మమ్మల్ని మీరు దర్శించండి తండ్రి. हे पिता, आप हमारा सुधीले, మాతో మాట్లాడండి ప్రభువా. आप हमसे बात कीजिए। మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం हमारे मुंह की बात और हमारा मन का स्मरण మీ దృష్టికి అంగీకారంగా ఉండుటకు సహాయాన్ని దయచేయండి. आपके सामने योग्य रहे ऐसा मदद कर। ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ప్రభువా. हर एक व्यक्ति की आप खोज लें, ప్రతి వారితో మీరు మాట్లాడండి తండ్రి. हर एक से आप बात कीजिए। నాతో మాతో మీరు మాట్లాడండి. मुझसे और हम सबसे बात कीजिए। ప్రతి వ్యక్తిని మీరు కదిలించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. हर एक को आप हिलाइए ऐसी विनती करता हूँ। దేవా మీరు దిగిరండి తండ్రి, మీకు స్తోత్రం నాయన. हे पिता, आप यहाँ उतर आइए। ఆది నుంచి అంతం వరకు మీరు మాతో ఉండి నడిపించుమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. शुरू से लेकर अंत तक आप हमारे साथ रहकर इसे चलाइए, यीशु के नाम से मांगते हैं, आमीन। ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి వచనంలో यहाँ हम जो वचन पढ़ चुके हैं इसमें ఇందులో మనం 3 విషయాలను మనం చూస్తాము. 3 बातें हम यहाँ देखते हैं। ఒకటి ఏంటిదేనంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. తర్వాత రెండవది ఏంటి అంటే ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5, 6, 7 వచనములలో మనం వాక్యాన్ని చూసినట్లయితే पहले हम देखते हैं कि उसके कोड़े खाने से हमें चंगाई मिलती है, और यशायाह नबी की किताब 53वां अध्याय और 5, 6, 7 में हम देखते हैं అక్కడ ఉన్నటువంటి వాక్యాలు ఏంటంటే ఒకటి ఆయన గాయపరచబడ్డాడు. यहाँ पर लिखा हुआ में दिखता है कि उसको घायल किया गया, రెండవది ఏంటంటే నలుగగొట్టబడ్డాడు, और उसे कुचला गया ऐसा लिखा हुआ है, శిక్ష అనుభవించాడు. और उसने ताड़ना उठाई है। గాయపరచబడ్డాడు, पहले उसे घायल किया गया, నలుగగొట్టబడ్డాడు, कुचला गया, శిక్ష అనుభవించాడు. और उसने शिक्षा उठाई। ఎవరి కోసమో యేసయ్య గాయాలు పొందాడు. यीशु मसीह किसके लिए वो घायल किया गया? అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను అని వాక్యంలో రాయబడింది. वचन वो कहता है कि वह हमारे लिए सताया गया, మన అతిక్రమములు यानी हमारे अपराधों के कारण वो घायल किया गया। ఈ మన లోపల ఉన్నటువంటి ఈ అతిక్రమముల ద్వారా ఆయన ఏం చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. ये वचन ये बताता है कि हमारे अंदर जो ये अपराध है उसके कारण वो घायल किया गया। అయితే మన లోపల ఉన్నటువంటి ఈ అపరాధములు లేదా మన లోపల ఉన్నటువంటి ఈ లోపాన్ని మనం ఏం చేయాలా? तो हमारे अंदर ये जो अपराध है हमारे अंदर है या छुपा हुआ है, इसके लिए हमें क्या करना है? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివినట్లయితే नीति वचन 28 और उसका 13वां वचन में ऐसा लिखा हुआ है, అక్కడ ఏమని ఉంటదంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతాడు. वहाँ पर ऐसा लिखा है, अपने अपराधों को छुपाने वाला कभी भी आशीष किया नहीं जाता है, बल्कि उसको परमेश्वर के आगे कबूल कर उसे छोड़ देता है, वो आशीषित किया जाता है। మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. वचन कहता है कि हमारे अपराधों के कारण वो घायल किया गया, కానీ ఈ గాయపరచబడ్డాడు మన అపరాధం, మన అతిక్రమములు ఇవన్నీ కూడా మనం పోవాలంటే మనం దేవుని దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. तो हमारे कारण वो जो घायल किया गया, ये सारे हमारे जो अपराध है निकल जाना चाहिए हमारे से, हमारे अंदर से। तो हमें उसे कबूलना है, उसके पास आना है और उसे छोड़ देना है। వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా అలానే పట్టుకుంటే తిరిగి ఏం చేస్తుందంటే తిరిగి ఆయనను మనం గాయపరచబడిన వారిగా మనము తయారవుతాము, ఆయన మనం బాధ పెట్టిన వారిగా ఉంటాము. మనం अगर हम उसे स्वीकार कर या उसे मानकर जब तक नहीं छोड़ते हैं, हम ऐसा किए हुए होते हैं कि दोबारा हम उसको घायल किए हुए इंसान हो जाते हैं। కాబట్టి మన ఉన్నటువంటి అతిక్రమములను ఆయన గాయపరచబడకుండా ఉండాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకొని
వాటిని విడిచిపెట్టేస్తే మనము దేవుని యొక్క కనికరం మనపై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. तो वचन ये बताता है कि जब हम हमारे अतिक्रमण को, जो हमारे अधर्म के कार्य है, उसे अपना क्या करते हैं, उसको कबूल कर जब तक हम छोड़ते नहीं, तब तक हम परमेश्वर से ये पाते नहीं है. ఇంకా రెండోది మనం ఏం చూస్తామంటే నలుగగొట్టబడ్డాడు. दूसरा कुचला गया है. నలుగగొట్టబడ్డాడు అంటే చూడండి, నలుగగొట్టబడడం అంటే గాయపరచబడడం వేరు, నలుగగొట్టబడడం వేరే. देखिए इसमें हम देखते हैं कि पहला हमने क्या किया कि हमारे को घायल किया, दूसरे बात वो कुचला गया, यानी घायल करना अलग है और कुचल देना बात अलग है. చూడండి, మనము చపాతీ చేసే పిండి పిసుకుతా ఉంటాం, కింద మీద ఇలా వేసి ఇలా ఇలా పిసుకుతా ఉంటాం పిండి. तो जब हम रोटी बनाते चपाती, हम क्या करते, आटे को घूमते हैं, नीचे ऊपर उधर उधर हम उसको दबाते रहते हैं. మనము యేసుని శిలువ మీద చూసినప్పుడు, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆయన బాడీ ఎంతగా చితకబడుతుంది, ఎంతగా ఆ రక్తము బయటకు వస్తుంది అనేది మనము వచనంలో కానీ మనం కొన్ని మూవీస్లలో చూస్తూ ఉంటాం. నలగగొట్టబడుతుంది. तो जब यीशु मसीह को जब क्रूस पर मारा गया, चाबुक से मारा गया, हम देखते हैं कि कितनी मूवीज में और वचन में देखते हैं कि उसको कुचला गया, ऐसा हम देखते हैं. ఎందుకు ఈ రీతిగా జరిగిందంటే మన దోషాలను బట్టి ఆయన ఏమైందంట, నలుగగొట్టబడ్డాడు. ऐसा क्यों किया गया है? हमारे अपराधों के कारण वो कुचला गया, ऐसा लिखा हुआ है. మన అతిక్రమములు, మన దోషాలు, ఈ రెండిటి ద్వారా ఏం జరుగుతుందంటే యేసయ్య బాధ ఎలా ఉంది అనేది ఈ వాక్యములో మనం చూస్తున్నాం. నలుగగొట్టబడ్డాడు. రెండవది దోషాలు కూడా, మనం చేసిన దోషాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డవి. हम देखते हैं कि यहाँ पर अपराध और कुचल देना, हम देखते हैं कि हमारे अधर्म के कारण और हमारे जो ये अपराधों के कारण वो कुचल गया है, हम ऐसा देखते हैं. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనములు మనం చూసినట్లయితే, यही अध्याय 53, यशायाह 53 और पहला और दूसरा अध्याय में वचन में हम देखते हैं, ఆయన స్వరూపము లేదు, సొగసైనను లేదు అని రాయబడింది వాక్యం. यहाँ पे ऐसा लिखा है कि उसका सूरत बिगड़ी गई है या उसके अंदर कोई चमक नहीं है, ऐसा लिखा हुआ. అదే పరమ గీతంలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, श्रेष्ठ गीत के अंदर 5वां अध्याय और 10वां वचन में అక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, यहाँ पर ऐसा लिखा हुआ है, ధవలవర్ణుడు రత్నవర్ణుడు అపరించిని పోలిన పాదములు కలవాడు అని రాయబడి ఉంటది. कोई पढ़िए. श्रेष्ठ गीत 5 उसका 10. मेरा प्रेमी गोरा और लाल सा है, वह 10,000 से उत्तम है. मेरा प्रेमी गोरा है, लाल है और 10,000 से वो उत्तम है. ये यीशु मसीह के बारे में श्रेष्ठ गीत में हम पढ़ते हैं. ఇలాంటి ధవలం గల వ్యక్తి, అపరించిని పోలిన పాదము గల వ్యక్తి ఏమైందని మనకు వాక్యం చెప్తుంది. స్వరూపము లేదు, సొగసు కూడా లేదు. అంటే అంతగా నలుగగొట్టబడ్డాడు. तो ऐसा जो 10,000 में खूबसूरत है, क्या हुआ, वो तुच्छ जाना गया और मनुष्यों को त्याग किया और दुख पहुंचा गया. ऐसा हम तीसरा वचन में देखते हैं 3 में. ఎందుకు ఈయనకు స్వరూపము లేకుండా అయింది, ఎందుకు ఇంత గాయపరచబడ్డాడు యేసు ప్రభువు వారు? क्यों उसका मुख फेर खराब हो गया, क्यों उसको इतना ताड़ना दी गई, हम देखते हैं इस वचन. అంటే మానవాళి చేసిన పాపాలను బట్టి యేసయ్య శిలువ మీదకి ఎక్కినాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. तो मनुष्य के सारे अपराधों के कारण यीशु मसीह उस क्रूस पर चढ़ा दिया गया, ये हम वचन से देखते हैं. కానీ ప్రతి సంవత్సరం రొటీన్ జరుగుతుంది. లెంట్ డేస్ రావడము, ఈ శ్రమలలో ఈ వాక్యం చదువుకోవడము, మనం ఉపవాసం చేయడము, మళ్ళీ డైలీ జనరల్ గా మన జీవితము ఏమవుతుంది, ప్రారంభం అవుతుంది. तो हर साल हम देखते हैं कि लेंट डेज आते हैं, उसके अंदर उपवास करते हैं, बाद में हम आगे बढ़ते हैं और हर साल इसी तरह से हम आगे बढ़ रहे हैं. ఎందుకు ఉపవాసం చేయాలా మరి? तो उसमें हम उपवास करते हैं, तो उपवास क्यों करना है हमको? చేయకుండా కుదరదా? क्या अगर उपवास हम नहीं रखते हैं तो हर साल क्या नहीं चलता है? చేస్తే లాభం ఏంటి? उपवास करने से फायदा क्या है? మన బైబిల్లో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, नहम्याह पहला अध्याय उसका 4वां वचन में हम देखते हैं. ఒకసారి చదవండి. कृपया पढ़िए. 2 Chronicles 20 chapter verses 3-4. नेहम्याह पढ़िए, बाद में दूसरा इतिहास.
సెకండ్ క్రానికల్స్ మొదటి అధ్యాయం 4వ వచనం. पहला नेहमिया चौथा अध्याय, चौथा अध्याय पहला अध्याय चौथा वचन। चौथा वचन, फोर्थ। हाँ, वचन। ये बातें सुनते ही मैं बैठकर रोने लगा और कितने दिन तक विलाप करता और स्वर्ग के परमेश्वर के सम्मुख उपवास करता और यह कर कर प्रार्थना करता रहा। ఓకే, ఇక్కడ నెహెమ్యా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అని అంటే यहाँ पर नेहमिया को हम देखते हैं कि उपवास के साथ प्रार्थना कर रहा है। किस लिए? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము గుమ్మములు పడవేయబడ్డాయి, అగ్నితో కాల్చివేయబడ్డాయని ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా వాక్యం చెప్తుంది. वचन यह कहता है कि ये नेहमिया इसलिए रो रहा है कि यरूशलेम के फाटक जला दिए गए, गिरा दिए गए, इसलिए वो रोते हुए आंसू बहाते हुए उपवास के साथ वो प्रार्थना कर रहा है। సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 दूसरा इतिहास 20वां अध्याय చాప్టర్ 20 వర్సెస్ 3. तीसरा वचन। तब यहोशापात डर गया और यहोवा की खोज में लग गया और पूरे यहूदा में उपवास का प्रचार करवाया। ఇక్కడ యెహోషాపాతు ఆయన మీదకి ముగ్గురు రాజులు వస్తున్నాడని విని ఏం చేశాడంటే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. यहाँ यहोशापात राज क्या करते हैं कि उसके ऊपर चढ़ाई करने के लिए दूसरे राजा जब आते हैं थे, वो उपवास के साथ रहता है और प्रार्थना करता है। ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే కన్నీళ్లు విడిచి దేవుని దగ్గర వాళ్ళు గోజాడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. यहाँ पर भी ये दोनों को देखते हैं, नेहमिया और इस राजा को, दोनों आंसू बहाते हुए रोते हुए उपवास के साथ प्रार्थना कर रहे हैं। అక్కడ నెహెమ్యా ఏం చూస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా వాక్యంలో ఉంది. అవునా? नेहमिया क्या कर रहा है? वचन में देखते हैं कि आंसू बहाते हुए उपवास के साथ वो प्रार्थना कर रहा है। అంటే ఎంత బాధ ఎంత వేదన ఉంటే మన హృదయం నుంచి కన్నీళ్లు బయటకు వస్తాయి. कितना दुख और कितना तकलीफ और पीड़ा अगर हमारे हृदय में होता है तो हमारे आंख से आंसू निकलता है। ఇక్కడ యెహోషాపాతు ఆయన మనస్సును దేవుని దగ్గర నిలుపుకొని ఏం చేస్తున్నట ప్రార్థన చేస్తున్నాడు. यहाँ पर राजा यहोशू को देखते हैं कि अपना मन परमेश्वर के ऊपर केंद्रित करते हुए वो प्रार्थना कर रहा है। మనం ఉపవాసం చేసేటప్పుడు 3 రకాల ఉపవాసాలు చేస్తారు. जब हम उपवास करते हैं उसमें 3 प्रकार के उपवास हम करते हैं। ఒకటి ఏంటంటే మామూలుగా 2వ 3వ శతాబ్ద కాలంలో అప్పటి క్రైస్తవులు दूसरी तीसरी शताब्दी के अंदर उस समय के मसीह लोग వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేశారంటే उनके उस समय के परिस्थिति के कारण वो क्या करते थे? మామూలుగా జనరల్ గా అంటే మనం ఘన పదార్థాలు ఏం తినకుండా జ్యూస్ లాంటి వాటర్ లాంటివి తాగి ఉపవాసం చేస్తారు. उस समय वो आहार नहीं लेते हुए तरल यानी द्रव्य जो है उसको सेवन करते हुए वो लोग उपवास करते थे। ఇంకొకటి ఏంటంటే పాక్షికమైనటువంటి ఉపవాసం, यानी कुछ नियमित उपवास वो करते थे। దానియేలు గ్రంథంలో మనం చూస్తాము. అక్కడ దానియేలు గ్రంథంలో ఏముంటదంటే నేను నా కన్నులకు నేను నిద్ర కూడా రానివ్వను, మాంసము తినను అని దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తాం మనం. దానియేలు గ్రంథంలో दानियल में ऐसा लिखा हुआ पाते हैं कि वो ना मैं दानियल कहता है कि ना मेरे आंख को नींद आने नहीं दूंगा या मैं मांस नहीं खाऊंगा, ऐसा एक वो निर्णय के साथ वो उपवास करता है। దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. दानियल 10 और तीसरा वचन, 10वां अध्याय तीसरा वचन। उन 3 सप्ताहों के पूरे होने तक मैंने न तो स्वादिष्ट भोजन किया और न मांस व दाख मधु अपने मुंह में रखा और न अपनी देह में कुछ भी तेल लगाया। ఇక్కడ దానియేలు తన ఉపవాసం చేస్తూ ఏం చెప్తున్నాడంటే ఆయన మాంసం తినకుండా స్నానం కూడా చేయకుండా ఉపవాసం చేస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. वचन में देखते हैं कि दानियल कहता है कि ना वो मांस खाता है ना वो नाका या तेल नहीं लगाता है, ऐसा करते हुए वो उपवास करता है। మోషే మనం చూసినట్లయితే 40 రాత్రులు 40 దినములు కూడా ఉపవాసం ఉండేది. ఆయన ఏమి కూడా నీళ్లు కానీ ఏమి కూడా తీసుకోకుండా 40 దినాలు 40 రాత్రులు దేవునితో పోరాడినట్టుగా మనము చూస్తాం. मूसा को हम देखते हैं कि 40 दिन 40 रात कुछ भी ना लेते हुए परमेश्वर के साथ विनती करते हुए उसको मांगते हुए उपवास में हम बिताए हम देखते हैं। అంటే ఈ మూడులలో ఏ రకమైన ఉపవాసం చేస్తున్నాం అనేది మన
బాడీని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న అలవాట్లను బట్టి కావచ్చు. ఇలాగ చేయండి అని నేను చెప్పట్లేదు. यहाँ पर जो उपवास है जो 3 प्रकार के करने हैं, हमारे नौकरी के हिसाब से या हमारे शरीर के अंदर जो परिस्थितियां उसके हिसाब से हमें करना है या ऐसा ही करना है, मैं आपको नहीं बता रही हूँ। ఉపవాసం చేసినప్పుడు, ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర, ఆయనకు దగ్గరగా ఉండి వాసం చేయాలి. ఎవరితో వాసం చేస్తాము? దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో గడపడానికి నీ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలి. उपवास यानी उप यानी वास यानी उप यानी नजदीक होना और वास करना यानी परमेश्वर के साथ हमारे नजदीकी बढ़ना। इसीलिए हम उपवास के साथ उसको मांगते हैं, उसके पास नजदीक आके प्रार्थना करते हैं। ఇక్కడ కొంతమందికి డౌట్స్ ఏంటంటే మాంసం తినన్నా వద్దా, సినిమాలు చూడన్నా వద్దా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. यानी कुछ लोगों को कुछ डाउट्स यानी शंका ऐसे रहते हैं कि क्या मैं नॉनवेज खा सकता हूँ, खा सकती हूँ, या सिनेमा देख सकती हूँ उपवास में, ऐसे विचित्र यानी डाउट्स। మాంసం తినొద్దు అని కొందరు ఎందుకు అంటారంటే, మనము దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడి మన దినచర్యను మనం ఏం చేసాం, ఉపవాసం ప్రతిష్ఠించుకుని దేవుని దగ్గర ఉన్నాము. यानी कुछ लोग उपवास के अंदर मांस इसलिए नहीं खाना ऐसा सोचते कि हम हमारे सारे दिन की जो चर्या है संभालते हुए उपवास में नहीं खाते हुए मांस परमेश्वर के नजदीक रहना, ऐसा निर्णय। బిర్యానీ తిని మాంసం తిన్నామనుకో మంచిగా నిద్ర వస్తుంది, హాయిగా పడుకోవాలనిపిస్తుంది. మస్తు బిర్యానీ తిన్నాం, మటన్ తిన్నాం, అసలు పడుకోవాలనిపిస్తుంది. बिरयानी या नॉनवेज खाते हैं तो ऐसा लगता है कि अच्छा नींद आता है, हमें लगता है कि हमें सो जाए, ऐसा लगता है। ఇక్కడ సుఖానికి సూచిస్తుంది. బిర్యానీ, మటన్ ఇవన్నీ కూడా సంతోషానికి, సుఖానికి సూచనగా కనబడుతున్నాయి మనకు. यानी नॉनवेज यानी मटन या बिरयानी है, इसका क्या दर्शाता है कि ये सुख यानी सुख आ जाता है, हमको नींद आ जाता है, ये खाना वो सुख को दर्शाता है। నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే ఒక ప్రతిష్ఠించుకోవాలి. ఈ రోజు నేను ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుంటున్నా. ఎందుకు? हम जब उपवास करते हैं हमें प्रत्येकित करना चाहिए कि आज के दिन मैं उपवास कर रहा हूँ, कर रही हूँ, इसलिए मुझे ये कर्म अलग करना है। किस कारण? మనం కొన్ని అంశాలు మనం రాసుకోవాలి. हमें कुछ पॉइंट्स लिखना है। నేను ఎందుకోసం ఉపవాసం చేస్తున్నా? మా ఇంట్లో ఆరోగ్యం బాగలేదు, మాకు సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ హెల్త్ బాగలేదు. ఇట్లా మనం ఏం చేయాలంటే ఈ రోజు మనం డేట్ వేసుకొని ఆ అంశాలన్నీ రాసి పెట్టుకొని మనం ఉపవాసాన్ని స్టార్ట్ చేయాలి. हम जब उपवास करते हैं तो हमें लिखना है उसके पॉइंट्स, किस बारे में हम उपवास करना है कि मेरे दोस्त का तबीयत खराब है, घर में कुछ प्रॉब्लम है, हमें ये होना है, वो होना है, लिख के हमें उपवास में वो पॉइंट्स के साथ प्रार्थना करना है। ఈ పేపర్ మీద రాసుకొని డ్యూటీకి పోవడం కాదు. ये कागज के ऊपर हमारी समस्या लिखकर रखकर घर पर ड्यूटी को जाना, ऐसा नहीं है उपवास। నువ్వేదైతే రాసుకున్నావో, నువ్వేదైతే దుఃఖపడి దేవుని దగ్గర గోజాడాలి అనుకున్నావో, तुमने जो लिखा है परमेश्वर के समीप या उसके आगे रहकर मुझे विनती करना है, गिड़गिड़ाना है, ऐसा सोचकर जो लिखकर तुमने रखा है। నెహెమ్యా కన్నీళ్లు విడుచుకుంటూ, కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేసినట్టుగా నీవు రాసుకున్న అంశాలు దేవుడి దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. जिस तरह नेहमिया परमेश्वर के आगे आंसू बहाते हुए रो आया है, उसी तरह तुम्हें भी वो जो पॉइंट्स लिखे हैं वो पॉइंट्स रखकर परमेश्वर के आगे आंसू बहाते हुए, रोते हुए उसकी उपवास में प्रार्थना करना। దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే दानियेल की किताब में हम देखते हैं దానియేలు కన్నీళ్లు విడుచుటను చూచి తిని అని వాక్యంలో రాయబడి ఉంటుంది. वचन में लिखा है कि दानियेल तेरे आंसू बहते हुए मैंने देखा है, ऐसा लिखा हुआ। అంటే మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు, जब हम आंसू छोड़ते हुए प्रार्थना करते हैं, ఆ ప్రార్థన కన్నీరు దేవుని యొక్క కవితలో ఉంటదని వాక్యంలో రాయబడి ఉంది. तो हमारे जो बहते हुए आंसू परमेश्वर अपनी कुप्पी में जमा कर कर रखता है, ऐसे वचन में लिखा हुआ। మన జీవితంలో ఎప్పుడైనా కన్నీరు కార్చిన అనుభవాలు ఉన్నాయా దేవుడి దగ్గర? क्या हमारे जीवन में परमेश्वर के प्रार्थना में समूह, क्या हम आंसू छोड़ते हुए प्रार्थना, आंसू बहाते हुए प्रार्थना करना, क्या हमारा ऐसा एक अनुभव है? యెహోషాపాతు ముగ్గురు రాజులు మీదికి వస్తున్నారని గాబరు పడిపోలేదు. यहोशापात राजा क्या हुआ? 3 राजा उसके ऊपर चढ़ाई करके आने वाले कर वो डरा नहीं। మనకి ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా కష్టం వస్తే అయ్యో ఇట్లయింది, అయ్యో ఇదో అది అని అందరికీ చెప్పుకొని
या हमारे ऊपर कुछ समस्याएं मुसीबत आती है तो हम दूसरों को बताते हुए बोलते हुए हम घबरा जाते हैं, डर जाते हैं। కానీ యెహోషాపాతులాగా మనం కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే यहोशूपात के समान, राजा के समान हम प्रार्थना करते हुए, ना डरते हुए परमेश्वर के आगे आगे जब हम प्रार्थना करते हैं, నీవు ప్రార్థన చేస్తే जब तुम प्रार्थना करोगे, ఏం జరుగుతుంది మనం ప్రార్థన చేస్తే? जब हम प्रार्थना करते हैं तो क्या होता है? రెండు కార్యాలు దేవుడు చేస్తాడు. दो कार्य या दो काम परमेश्वर करता है। ఒకటి, మన భవిష్యత్తును దేవుడు మనకు చూపిస్తాడు. पहला, हमारा भविष्य क्या है वो परमेश्वर में दिखाता है। కొన్ని దేవుడు మన ఏ సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తున్నామో దేవుడు వాటి నుంచి విడిపిస్తున్నాడా లేదని దేవుడు చూపిస్తాడు. जिस समस्या के लिए हम प्रार्थना कर रहे हैं उस समस्याओं से छुटकारा क्या हमें परमेश्वर दे रहा है नहीं, ये भी वो हमें बताता है। ఇంకోటి ఏంటంటే మనం చేస్తున్న పాపాలను కూడా దేవుడు చూపిస్తాడు. और दूसरी बात क्या है, हम जो गलतियां या पाप कर रहे हैं वो भी परमेश्वर हमें दिखाता है। నా లైఫ్ లో జరిగిన ఒక అనుభవాన్ని చెప్తాను. मेरे जीवन में घटी हुई मेरा एक अनुभव मैं बताती हूँ। 15 సంవత్సరాల క్రితం 15 साल पहले నేను 40 రోజులు ఫాస్టింగ్ చేశాను. मैं 40 दिन उपवास में थी। మనం ఉపవాసం ఉన్నప్పుడు जब हम उपवास रहते हैं మన పాపాలు మన దోషాలు ముందు దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. तो उपवास के पहले हमें क्या करना है, हमारे अपराधों को या हमारे पापों को परमेश्वर के आगे हमें क्या करना है, स्वीकारना है यानी मानना है। ఒకవేళ నేను అవి ఒప్పుకోకపోతే దేవా నా తప్పులు ఏమో నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. अगर हम उसे पहले स्वीकारते नहीं तो उससे पहले हमें परमेश्वर से माफी ये मांगना है कि यह विनती करना है कि हे परमेश्वर मेरी गलतियां क्या है तू पहले मुझे दिखा। నేను స్కూల్ కు టీచర్ గా వర్క్ చేస్తుంది కాబట్టి స్కూల్ కి వెళ్తుంది. నాకు డేలో ప్రేయర్ చేయడానికి టైం ఉండేది కాదు. तो मैं जब स्कूल की टीचर की जॉब करती थी उस समय तो दिन में प्रार्थना करना मुझे समय नहीं मिलता था। రాత్రిలో నేను దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకుని భోజాడేదాన్ని. तो रात में परमेश्वर के चरणों के पास आके मैं उसे विनती कर कर मांगती थी। ఒక రోజు దేవుడు ఒక కళను చూపించాడు నాకు. तो परमेश्वर एक दिन एक ख्वाब उसने मुझे बताया। 15 సంవత్సరాల క్రితం మేము ఒక దగ్గర 10,000 అప్పు తెచ్చుకున్నాం. 10 साल पहले हम किसी के पास से 10,000 रुपए हमने क्या उधार लिया, ఆ 10,000 మేము ఇచ్చేసినాం. वो 10,000 हमने चुका दिया, वापस कर दिया। అయితే వాళ్ళ భార్య ఏమన్నదంటే, तो जिसके पास लिए उनकी पत्नी ने ये बताई, అమ్మ మీ ఇంట్రెస్ట్ మాకు వద్దు, तो मुझे इसका ब्याज नहीं चाहिए पैसों का, ఈ 10,000 సరిపోయినాయి అమ్మా, నువ్వు వడ్డీ ఇచ్చే అవసరం లేదు అని చెప్పింది. तो हमें इसका इंटरेस्ट या ब्याज जरूरत नहीं है, तुम्हें जो 10,000 देना है ये 10,000 हमको काफी है, बस है। అలాగే మేము ఊరుకున్నాము. కొన్ని రోజులైన తర్వాత तो ऐसे इसलिए हम चुप बैठे। तो कुछ दिनों के बाद నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు जब मैं उपवास में प्रार्थना कर रही थी అయితే ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా ఈ డబ్బుల గురించి గొడవ పెడుతున్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. तो जिनके पास से हमने पैसे लिए वो पति पत्नी हमारे दिए हुए 10,000 के कारण उन दोनों में झगड़ा हो रहा है, ऐसा परमेश्वर ने मुझे दिखाया। నీవు ఆ డబ్బులు డబ్బులు ఇచ్చావు కదా, ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసరా అని దేవుడు నాకు చెప్పాడు. तो परमेश्वर मुझे ये प्रार्थना में बताया कि तुमने पैसे लिए तो उसका इंटरेस्ट जितना होता है जाकर उनको देकर आओ। నేను వెళ్ళి ఒక 1 వీక్ అయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఇద్దరి వాళ్ళ భార్యను పిలిచి అడిగాను. तो जब मैं 10 दिन के बाद जाकर उसके पैसे इंटरेस्ट जितने होते जाकर वो उनकी पत्नी से जब मैंने मांगा है, पूछा है, అమ్మ మీరిద్దరు కూడా గొడవ పెట్టుకుంటున్నారు ఈ డబ్బుల గురించి, అవునా నిజమేనా అంటే ఏ లేదమ్మా అనేసి అన్నది. तो मैं जाकर उससे पूछी कि ये 10,000 के इंटरेस्ट के लिए तुम दोनों पति पत्नी में झगड़ा हो रहा है, क्या ये सही बात है? जब मैं पूछी तो वो बताई कि नहीं नहीं ये सही बात नहीं है। లేదు నీవు కాదు నాన్న నీతోని అంటున్నాడు, నీవు ఇంట్రెస్ట్ ఇవ్వలేదని రోజు నీతో గొడవ పెడుతున్నాడా లేదా అని అడిగాను నేను. तो मैंने कहा कि तुम नहीं, तुम्हारे जो पिताजी जो है हर बार ये झगड़ा कर रहा है कि तुमने उसका इंटरेस्ट नहीं दिया करके उससे बातें सुना रहा है। అప్పుడు అవునమ్మా అని చెప్పినాను. तो उसने बताया ये सही बात है। అప్పుడు ఇదిగో అమ్మా మీ బట్టి నేను డబ్బులు తీసుకొచ్చానని ఆమె చేతిలో పెట్టేశాను. तो मैं बताया कि ये लो जितने पैसों का इंटरेस्ट होता है ये लो तुम्हारे पैसे करके मैं उसके हाथ में लगा। తర్వాత ఇది ఒక విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఒక రాషన్ తీసుకొచ్చుకునే వాళ్ళము. और दूसरी बात क्या है, एक के पास से राशन लाते थे, అందులో కొన్ని డబ్బులు మేము వీలుగా కట్టలేదు. तो उसमें से कुछ पैसे बचे हुए थे, हम भरे नहीं।
దేవుడు నాకేం చెప్పిండంటే ఆ షాప్ కి వెళ్ళి నువ్వు మిగిలిన డబ్బులు కట్టేయాలి నువ్వు అని చెప్పాడు. तो परमेश्वर मुझे बताया कि वो दुकान पर जाकर तुम बचे हो उतने पैसे उसे दे दो. నేను ఆ బుక్స్ అన్ని కూడా రేషన్ తీసుకొచ్చుకున్న బుక్స్ అన్ని కూడా చాలా సంవత్సరాలు అయింది కదా, అవన్నీ వెతికాను అన్నమాట. तो ये जो बात हो गई बहुत साल बीत गए थे, इसीलिए वो जो किताब है उसमें जो लिखा हुआ डायरी में पूरे में ढूंढ रही थी. దేవుడు నాకు ఒక ఫిగర్ ఇచ్చాడు. तो परमेश्वर ने मुझे एक आंकड़ा बताया. ఆ ఫిగర్ ఆ బుక్ తీసినప్పుడు సేమ్ అదే ఫిగర్ అందులో ఉంది. तो परमेश्वर ने प्रार्थना में मुझे जो आंकड़ा दिखाया था वही आंकड़ा जो है वो लिस्ट के ऊपर बचा हुआ दिखा. ఆ ఫిగర్ తీసుకొని నేను ఆ డబ్బులు తీసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్తే तो वो जो फिगर यानी वो चिट्ठी जो है लेकर और पैसे भी लेकर जब मैं दुकान पर गई, ఆ బుక్ చూపించాను నేను. वो किताब में बताई. ఆ బుక్ చూపించి ఆ డబ్బులు ఇస్తే ఆ ఓనర్ ఆ కిరాణా షాప్ అయిన ఒక్కసారి నన్ను షాక్ అయిపోయాడు. तो वो किताब में लिखा हुआ पैसे का अमाउंट जितना है वो पैसे किताब जब मैं उनको बताकर पैसे दी तो वो किराना दुकान का जो ओनर है वो देखकर आश्चर्य हो गया. ఎందుకంటే ఇంత నమ్మకంగా ఇన్ని రోజులకని డబ్బులు తీసుకొని వచ్చావమ్మా నువ్వు అనేసి. तो कितने साल के बाद भी तुम बड़े विश्वास के साथ ये पैसे लाकर मुझे वापस दिए. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నా అంటే నేను ఒక గొప్ప వ్యక్తి నేను కాదు, కానీ మనకు ప్రార్థన చేసినప్పుడు మనకున్న లోపాలను దేవుడు చూపిస్తాడని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. मैं सारी बातें आपसे इसलिए बता रही हूँ कि मैं कोई अच्छी हूँ इसलिए बता नहीं रही हूँ कि परमेश्वर से जब हम प्रार्थना में मांगते हैं तो हमें वो सब कुछ वो दिखाता है. నీవు ఒక అంశాన్ని పెట్టుకొని నీవు కొన్ని గంటలు దేవుని దగ్గర గోజాడినప్పుడు अगर तुम कोई समस्या का या कोई पॉइंट लेकर परमेश्वर के आगे तुम उसे विनती करते हुए प्रार्थना में मांगोगे, ఖచ్చితంగా దేవుడు దాని గురించి నీకు బయలుపరుస్తాడు. सचमुच परमेश्वर उसके बारे में तुम्हें वो दिखाता है. అప్పుడు రాబోయే కాలం ఉన్నటువంటి మన పరిస్థితి ఏంటి దేవుడు మనకు చూపిస్తాడు. तो हमारे जीवन में आगे हमारी क्या परिस्थिति होगी वो परमेश्वर हमें दिखाएगा. ఇక్కడ హిజ్కియాను మనం చూసినట్లయితే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీటి విడిచి ప్రార్థన చేసినట్లుగా వాక్యం చెప్తుంది. तो हिजकिय्याह के बारे में हम देखते हैं जब उसके जीवन में मौत आए, जैसे जब वो बीमार पड़ा तो वो आंसू बहाते हुए वो रोया. దేవుని దగ్గరికి రావడము కన్నీరు కార్చడం అంటే మామూలు విషయము కాదు. परमेश्वर के नजदीक आना और आकर आंसू बहाते हुए प्रार्थना करना कोई साधारण बात नहीं है. అందరూ ఉపవాసం ఉంటున్నారు నేను ఉండాలా, లేదా అందరూ చేస్తున్నారు నేను చేయాలా, ఏదో వాడక చొప్పున చేయాలి కదా, లెంట్ డేస్ కదా చేయాలి కదని ఎవరు కూడా చేయకూడదు. तो दूसरे लोग उपवास कर रहे हैं इसीलिए मैं भी करूंगा, इसीलिए दूसरे लोग कर रहे हैं, लेंट सीजन है उनको देख के मैं करूंगा. दूसरों को देख के करने वाला उपवास नहीं होता है. ఎన్ని రోజులు ఉపవాసం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ ఎంతసేపు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు దేవుని దగ్గర గోజాడుతున్నావు, ఎంతసేపు ఆయన పాదాల పట్టుకుని దేవుని అడుగుతున్నావు అనేది ముఖ్యం. तुम कितने दिन उपवास कर रहे हो इसका गिनती नहीं, लेकिन कितना समय परमेश्वर के चरणों के पास आकर उसे विनती कर रहे हो, उसके मांग रहे हो, गिड़गिड़ा रहे हो, ये मायने रखता है. మనం ఎలాంటి ఉపవాసం చేస్తున్నాము, ఎంతసేపు మనం ప్రార్థన చేస్తున్నాము, ఎంతకు దేవునికి దగ్గరగా ఉంటున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. तुम हमें अपने आप को पूछना है या समझ कर देखना है कि कितना समय यानी कितना देर मैं परमेश्वर के समीप में बात कर रही हूँ, प्रार्थना कर रही हूँ, विनती कर रही हूँ, मांग रही हूँ. ఈ 40 రోజులు అనేది ఒక పరిపక్వమైనటువంటి ఒక రూపాంతరమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఈ 40 రోజులలో ये जो 40 दिन ये जो कहते हैं कि संपूर्ण ये जो आंकड़ा है 40, ऐसे इन 40 दिनों के उपवास के अंदर ఈ ఉపవాస దినాలలో నీ జీవితంలో నీ బ్రతుకులో నీ ఆలోచనలో నీ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా? तो इन 40 दिनों के उस उपवास के अंदर आपके जीवन में, आपके बर्ताव में, आपके चलन में, आपके बात में क्या कोई फर्क आया है? ఒకసారి మన హృదయాలను మనం ఆలోచన చేసుకోవాలి. तो हम अपने मन में एक बार सोचकर इसे देखेंगे. రోమన్స్ చాప్టర్ 12 ఫస్ట్ సెకండ్ వర్స్. रोमियो की पुस्तक 12वां अध्याय पहला और दूसरा वचन. అక్కడ రెండో వచనంలో ఏముంటదంటే నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని ఉంటది. वहाँ दूसरे वचन में ऐसा है कि
अपना मन फिराने के वजह से तुम्हारा क्या होता है, नूतनीकरण यानी तुम्हारा रूपांतर होता है। మన మనసును మార్చుకోవాలి, మన ఉద్దేశాలను మార్చుకోవాలి, మన తలంపులను మార్చుకోవాలి. हमारा मन बदलना है, हमारा सोच बदलना है, हमारा चलन बदलना है। అందుకని అక్కడ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. दूसरा वचन में ऐसा लिखा है रोमन के मन फिराकर बदलने से, पढ़ के मदद कीजिए। इस संसार के सुदृढ़ न बनो, परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. मन फिराकर बदलने से रूपांतर यानी तुम्हारा बदलाव, चाल चलन में, हर एक चीज में तुम्हारा परिवर्तन हो जाता है। ఈ రీతిగా మనము ఇంకా కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే और वचन संहिता में हम देखते हैं పక్షిరాజు యవ్వనం వలె యవ్వనం క్రొత్తదవుచున్నట్లు उकाब के नाई तुम्हारा जवानी जो है नया होता है, ऐसा है। ఇక్కడ పక్షిరాజు మనం చూసినట్లయితే या उकाब को जब हम देखते हैं అది ఏం చేస్తుందంటే ఒక కొన్ని 30 సంవత్సరాలు కొంత ఏజ్ వచ్చేసరికి తను ఒక ఏకాంతం పైకి వెళ్ళిపోయి तो ये उकाब क्या करता है, जब उसका वही जो होता है, उसका एज जब 30 इयर्स के ऊपर होता है तो ऊंचे स्थान में एकांत में चला जाता है। తన ముక్కుతోని ఏదైతే ఎక్స్ట్రాగా బాడీలో పెరిగిందో అవన్నీ కూడా పొడి చేసుకుంటుందట. और अपने इस चोट से अपने शरीर के अंदर जो कुछ एक्स्ट्रा उसको दिखता है सब कुछ नोच कर निकालती है। అది ఏది కూడా ఎక్స్ట్రాగా ఉండకుండా తన బాడీలో అవన్నీ కూడా తీసి బయట పారవేస్తుందంటారు. तो जो कुछ है उसके एक्स्ट्रा जो उसको लगता है सब कुछ नोच कर निकाल कर फेंक देती है। ఎందుకు అనంటే इसका कारण क्या है, అది మళ్ళీ నూతన పరచబడుతుంది. क्योंकि जिसको वो निकाल कर फेंक देती है वहां पे एक नया पंख आता है। నీవు కూడా దేవుని దగ్గర ఒక నూతనమైన బిడ్డగా ఉండాలంటే దేవునికి ఇష్టమైన ఏమి ఉందో మన జీవితంలో, మన బ్రతుకులో, మన ఉద్దేశాలలో, మన తలంపులలో అవన్నీ కూడా తీసి పారవేయాలి. तो जब भी हम जब परमेश्वर के नजदीक आकर एक नया मन के साथ आना चाहते हैं तो हमारे अंदर जो भी बुरा है, पुराना है, जो बेकार है, उसे हमें निकाल कर बाजू रखना है। ఇవి తీయకపోతే నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా వ్యర్థమే. अगर ये पुराना स्वभाव हमारे अंदर जो कुछ है उसे निकाल कर उपवास नहीं करते, शायद कितने भी दिन उपवास करो हम, वो सारा क्या होता है, व्यर्थ में निकल जाता है। కొన్ని మనం విడిచిపెట్టుకోవాలి, కొన్నిటిని మనం పట్టుకోవాలి. कुछ को हमें छोड़ना पड़ता है हमारे अंदर से, कुछ को हमें नया प्राप्त करना पड़ता है। దేవునికి ఇష్టమైన ఏందో వాటిని పట్టుకోవాలి, ఆయనకి ఇష్టం లేని ఏంటి మన జీవితం నుంచి పెరిగి పారవేయాలి. परमेश्वर को जो अच्छा लगता है उसे हमारे जीवन में हमें धर्म पकड़ना है, और जो परमेश्वर के नजर में बुरा है उसे हमारे मन में से निकाल देना। అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు तब ये ऐसा करने के बाद जब तुम प्रार्थना करोगे, దానియేలు బహుప్రియుడవు అన్నట్టుగా दानियेल है बहुप्रिय जैसा परमेश्वर ने उसको संबोधित किया, అట్లా బహుప్రియురాలవు బహుప్రియుడవని దేవుడు నిన్ను పిలుస్తాడు. तो उसी समान परमेश्वर भी हमें भी हे प्रिय मेरे बेटे, है मेरे प्रिय बेटी कर कर परमेश्वर हमें पुकारेगा। ఆ రీతిగా ఉందా మన ఉపవాసము? क्या इस तरह से हमारा उपवास है आज का? ఆ రీతిగా ఉందా మన ప్రార్థన జీవితము? क्या हमारा प्रार्थना का जीवन इस तरह का है? తల్లి చేస్తే తండ్రి చేయడు ప్రార్థన, अगर माँ करती है तो पिता नहीं करता है प्रार्थना, వీళ్ళిద్దరు చేస్తే పిల్లలు చేయరు, अगर ये दोनों माँ बाप प्रार्थना करते तो बच्चे प्रार्थना नहीं करते हैं, అసలు కుటుంబంలో ప్రార్థనే ఉండదు. या परिवार के अंदर प्रार्थना ही नहीं है। అసలు ఆ మొలకలు వృక్షం ఎక్కడ నుండి వస్తుంది? अब जब छोटे हैं तभी प्रार्थना नहीं, तो बड़े होने के बाद कहाँ से प्रार्थना सीखेंगे? సమస్యలు వచ్చినప్పుడు మనం పరుగులు వెళ్తా ఉంటాం. जब समस्या आते हैं तो इधर उधर हम ताक कर देखते हैं। తల్లిదండ్రులు సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ప్రార్థన చేస్తే పిల్లలు కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేయడానికి నేర్చుకుంటారు. सब घर के अंदर समस्या आती है, जब माता पिता समस्या जब सामने दिखता है तो जब प्रार्थना करना वो आरंभ करते, शुरुआत करते, उसे देखकर बच्चे भी सीख कर प्रार्थना करते हैं। మనం సమస్యలు వచ్చినప్పుడు టీవీ ముందు కూర్చొని రిమోట్ చేంజ్ చేసుకుంటూ, ఛానల్ చేంజ్ చేసుకుంటూ కూర్చుంటే మన వెనక ఎవరు వస్తారు? మన పిల్లలు కూడా మనతో పాటు వస్తారు.
जब समस्या हमारे घर के अंदर है, समस्या हमारे ऊपर जो बैठा हुआ है, हम भी बैठकर सोफा में रिमोट हाथ में लेके टीवी चैनल बदलते हुए ऐसे ही बैठेंगे, तो बच्चे भी आके समस्याओं में हमारे बाजू में ही बैठे हुए हैं। సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అనేది మన పిల్లలకు మనం నేర్పించాలి. మనం నేర్పిస్తేనే వాళ్ళు తర్వాత వాళ్ళ జీవితంలో నిలబడగలుగుతారు దేవుని तो కొరకు. माता पिता जब अपने जीवन में समस्या आते हैं, जब वो आकर प्रार्थना करते हैं, तो वो देखकर बच्चे भी आकर, जब हमारे परिवार में समस्या है तो माता पिताओं ने प्रार्थना की, वो देखकर जब उनके जीवन में भी कोई समस्या आते तो वो भी प्रार्थना करना शुरुआत करें। ఈ రోజు నుంచి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామో, ఎంతమంది ఉపవాసం చేస్తున్నారు, ఒక టైం టేబుల్ రాసుకొని ఈ రోజు నుంచి దేవాలయ అంశాల గురించి నేను ప్రార్థన చేస్తున్నా అని ఆయన దగ్గర కొన్ని గంటలు కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. तो जो कोई आप उपवास कर रहे हैं, परमेश्वर के आगे ये लिखकर कि मैं परमेश्वर आपके पास आ रही हूँ प्रार्थना में कर कुछ घंटों आप परमेश्वर के आगे प्रार्थना में समय बिताइए। మన విషయంలో కాదు, మన నాందేడ్ జిల్లా ఉందండి, మన నాందేడ్ జిల్లాలో ఎన్ని సంఘాలు, ఎన్ని చర్చెస్ ఉన్నాయి? केवल हमारा ही विषय नहीं, हमारा नांदेड़ जिले के अंदर कितने चर्चेस है, తెలుసా అండి? क्या आपको मालूम? 30 సంఘాలు ఉన్నాయి. 30 कलीसिया है। నేను తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. मैं तेलंगाना से यहाँ नांदेड़ में आने के बाद बहुत दुख हुई मुझे। ప్రభు నశించిపోతున్న ఆత్మలు తండ్రి, हे पिता, जो नाश हो रहे ऐसे आत्माओं, ఇక్కడ ఉత్సాహం లేదు ప్రభు. यहाँ पर कोई या परमेश्वर का प्रेम नहीं है। परमेश्वर ఇంత పెద్ద జిల్లాని ఇచ్చావు తండ్రి నువ్వు, इतना बड़ा नांदेड़ का जिला है परमेश्वर, కానీ 30 సంఘాలు మాత్రమే ఉన్నాయి ప్రభు. लेकिन यहाँ पर केवल 30 कलीसिया है परमेश्वर। కానీ ఈ రోజు నుంచి ఎంతమంది ఉపవాసం చేస్తున్నారో, लेकिन आज से यहाँ पर जितने लोग उपवास कर रहे हैं, ఒక భారము క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఒక భారం ఉండాలి మనకు. तो परमेश्वर एक मसीह के, हम एक मसीह है, इस कारण हमारे जीवन के अंदर हमारे मन में एक बोझ रहना चाहिए। 100 సంఘాలు వచ్చే లెంకి దేశంలో కనీసం కొన్నైనా యాడేటట్టుగా ప్రార్థన చేయాలి. तो इस लेंट के प्रार्थना में ये 30 के आगे कम से कम 100 आना चाहिए कलीसिया, ऐसा हमें प्रार्थना करना चाहिए। కన్నీరు కాస్తున్నావు నీ జిల్లా కోసం? क्या अपने इस जिला के लिए क्या तुम आंसू बहा रहे हो? నేను బాస్, నా గారు బాస్, నా డ్యూటీ బాస్. मैं और मेरी नौकरी, बस इतने में अगर हम रहेंगे, ఇది కాదు క్రైస్తవుల లక్షణం. ये मसीह का ऐसा गुण लक्षण नहीं है। వారి గురించి లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు ఒక రోజు. एक दिन हमारे इस डिस्ट्रिक्ट के लोगों के बारे में हिसाब परमेश्वर हमसे मांगेगा। ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలుగా దేవుని ఎదుట నిలబడి నువ్వేం చెప్తావు? तो जब परमेश्वर आगे खड़ा होकर एक मसीह के समान हम परमेश्वर को क्या जवाब देंगे? వాళ్ళ జిల్లా గురించి ప్రార్థన చేసినావా? क्या तुम अपने जिला के लिए तुमने कभी प्रार्थना किया? వాళ్ళ సువార్త చేసినావా? या क्या वहाँ तुमने सुसमाचार फैलाया? ఒక కరపత్రం ఇచ్చినావా? या वहाँ तुमने क्या कभी ट्रैक बांटा है? ఏం చేసాం మనం? क्या किया है हमने? ఏం చేసినాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. हमने क्या किया? हमको सोचकर हमको देखना है। వచ్చే లెంటి డేస్ లోగా अगले लेंट तक కొన్ని సంఘాలను ఇందులో యాడ్ కావాలి. कुछ कलीसिया इस 30 के आगे बढ़ना चाहिए। అనే రేషము, రోషము, పౌరుషం ప్రతి క్రైస్తవులకు ఉండాలి. तो ऐसा एक रोष, एक आक्रोश हमारे अंदर, एक निर्णय हर एक मसीह के अंदर हमको देखना मिलना चाहिए। మేము మా ఇంట్లో ప్రార్థన చేస్తాం, ఫ్యామిలీ ప్రార్థన చేస్తాం. हम हमारे परिवार के अंदर फैमिली प्रेयर करते हैं। మేము ప్రార్థన చేస్తాం, దేవా 100 సంఘాలు మా జిల్లాకి ఇవ్వండి ప్రభువా. हम प्रार्थना करते हैं हमारे परिवार में कि हे परमेश्वर, हमारे जिला में कम से कम 100 कलीसिया होना चाहिए। ప్రతి ఇంటిలో ప్రార్థన, ప్రతి గల్లీలో నీ స్థితి ఉండే రోజులు రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. हर गली के अंदर आपकी कलीसिया, आपका प्रार्थना होना चाहिए, ऐसा हम प्रार्थना करते हैं। అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? क्या ऐसी प्रार्थना हम कर रहे हैं? ఈ రోజు నుంచి ఒక గొప్ప ప్రార్థన యోధులు మన మెథడిస్ట్ నుంచి లేవాలా? आज से हमारे प्रार्थना योद्धा जो है इस मेथडिस्ट के अंदर से खड़े होना चाहिए। నీవు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాల. जब तुम प्रार्थना करोगे अद्भुत होनी चाहिए। నీవు ప్రార్థన చేస్తే ఒక ప్రవచనం రావాలా. जब तुम प्रार्थना करते हो परमेश्वर का प्रवचन सुनना चाहिए। వట్టిగా వస్తున్నా పోతున్నని కాదు క్రైస్తవ జీవితం. मसीह का जीवन मैं आ रहा हूँ जा रहा हूँ ऐसा नहीं होता है। వస్తున్నాము
గడిసెలు కూర్చుంటున్నాం, పోతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, మళ్ళా లేస్తాం, పోతాము, మళ్ళీ వస్తాం, మళ్ళీ తింటాం, పడుకుంటాం. ఇది కాదు జీవితం. 1 घंटा बैठते हैं, जा रहे हैं, खा रहे हैं, सो रहे, फिर आ रहे हैं, 1 घंटा बैठ रहे हैं, खा रहे हैं, सो रहे. ऐसा मसीह हमारा जीवन नहीं होना चाहिए. నువ్వు ఒక మంటలాగా నువ్వు లేవాలి ఇంట్లో నుంచి. तुम अपने घर से एक आग के समान बाहर निकलना चाहिए. ఈ లెంటి డేస్లలో ఒక కంకణ మనం కట్టుకోవాలి. आज की इस लेंट के समय पे हम एक वचनबद्ध निकालेंगे. క్రైస్తవ జీవితం ఆషామాషి కాదు ప్రియులారా. मसीह जीवन कोई तमाशा नहीं है प्रियो. నీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. आपके प्रार्थना के जीवन में बदलाव आना चाहिए. దేవుని దగ్గర గడిపే సమయంలో నీకు మార్పు రావాలి నీ జీవితంలో. परमेश्वर के सामने आप जो समय बिताते हैं उसमें बदलाव आना चाहिए. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత परमेश्वर के पास जब हम जाएंगे, నా కోసం ఏం చేస్తావు బిడ్డ, ఏం చేస్తావు కుమారుడా, ప్రిన్స్ నువ్వేం చేస్తావు అని అడిగాడు దేవుడు. अगर परमेश्वर पूछते हैं कि हे प्रिंस मेरे बेटे तूने मेरे लिए क्या किया है बता. బిజీ అయ్యా, డ్యూటీ, పిల్లలు, क्या करूं परमेश्वर, बच्चे हैं, ड्यूटी है. अगर ऐसा जवाब अगर हमारा हुआ, ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ అన్నమాట. డ్యూటీకి పోగా పిల్లలు, పిల్లలు, సంసారము, మళ్ళీ వాళ్ళ పెద్దలు, మన వాళ్ళ పెళ్లి చేయాలి, మళ్ళీ వాళ్ళది, ఇది మన వాటర్ సైకిల్ లో ఉంటది కదా, అలా అన్నమాట మన లైఫ్ స్టైల్. हमारा लाइफस्टाइल कैसा हो गया. अब हम शादी करते हैं, हमारे बीवी है, बच्चे है, फिर उनकी पढ़ाई है, फिर उनकी शादी है, फिर उनके बच्चे है. ये हमारा एक चक्र में हम ऐसा एक जिंदगी हम बना लिए. అందులో నా కోసం ఏమన్నా చేస్తా ఉంటే టైం ఎక్కడ లేసయ్యా, టైమే లేదు. अगर ठीक है इतना करने के बाद भी और तूने मेरे लिए कुछ किया क्या, अगर परमेश्वर पूछते तो समय कहाँ है प्रभु बोले. అన్ని ఇచ్చినటువంటి దేవుడికి सब कुछ दिया हुआ हमारा परमेश्वर के लिए. ఈ రోజు నీవు ఈ స్థితిలో నీవు ఉన్నావంటే अगर आज ऐसी जब मैं बताऊं ये परिस्थिति में अगर हम फंसे हुए हैं కేవలం దేవుని కృప. या अच्छे हैं तो ये परमेश्वर की अनुग्रह है. కాబట్టి इस कारण మన జీవితంలో हमारे जीवन में మన పరిస్థితులు మారాలంటే మనం ఉపవాసం చేయాలి. अगर हमारी परिस्थिति को हमको बदलना है तो हमें उपवास करना है. మన ఆధ్యాత్మిక మన దేవుని ఎదగాలంటే ఉపవాసం చేయాలి. आत्मिक रीति से अगर हमें बढ़ना है तो उपवास करना है. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు जब यीशु मसीह संसार में थे, రూపాంతరం చెంది ఆయన వస్తున్నప్పుడు रूप परिवर्तन होने से आते समय సువార్తలలో ఈ మాటలు చూస్తాం మనము. सुसमाचार में हमें पढ़ते हैं, అయ్యా మేము ఎందుకు ఈ దయ్యం మేము ఎందుకు వెళ్ళగొట్టలేమని శిష్యులు యేసుప్రభుని అడుగుతా ఉంటారు. जब यीशु मसीह के चेले उससे पूछते हैं कि हम क्यों इनके शैतान को नहीं निकाल सके. ఎందుకు అని అంటే కొన్ని ఉపవాసం ద్వారానే తప్ప ప్రార్థన ద్వారా వెళ్ళిపోవని చెప్తాడు. तब यीशु मसीह कहते हैं कि कुछ कार्य उपवास के साथ ही होता है, केवल प्रार्थना से कुछ कार्य नहीं होते. यीशु मसीह अपने चेलों से कहते हैं, అంటే ఉపవాసం అంతా పవర్ ఉందన్నమాట. यानी उपवास के अंदर शक्ति है. కాబట్టి ఈ జిడ్డు సమస్యలు, గడ్డు సమస్యలు, జిడ్డు లాంటి ఏదైనా మన జీవితంలో సమస్య కానీ మనలో ఏదున్నా కానీ మనం ఏం చేయాలి, ఉపవాసం చేయాలి. यानी हमारे जीवन के अंदर जो कठोर समस्या है, जो हमको चिकट लगते हैं, तो हमारे जीवन से निकल नहीं पा रहे, ऐसे समस्याओं से छुटकारा पाने के लिए उपवास का ही हमको सहारा लेना है. గడ్డు పోవాలా, జిడ్డు పోవాలన్న ఒకటే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన, ఉపవాసం. या हमारा जो कठिन हुए समस्या है या चिकट समस्या निकलना है तो एक ही मार्ग है, उपवास और उसके साथ में प्रार्थना. అలాంటిగా అందరం కూడా ఉండడానికి దేవుడు కృప చూపును గాక. तो ऐसा ही हम सब रहे, ऐसा मदद परमेश्वर हम सबका करे. ప్రార్థన చేస్తున్నాం. आइए प्रार्थना करें. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. हे पवित्र आत्मा परमेश्वर आपको धन्यवाद देती हूँ. ఈ శ్రమల దినాలలో ప్రభువా, हे प्रभु जी इस लेंट के दिनों में प्रभु మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. आप हम सब की सुधि ले रहे, हमारा खोज ले रहे, इसलिए आपको धन्यवाद. మా జీవితాలలో हमारे जीवन में प्रभु గడ్డు జిడ్డు సమస్యలు, कठोर और चिकट समस्याएं जो है, నీకు విరోధమైనటువంటి పాపాలు, ద్వేషాలు ప్రభువా, आपके विरुद्ध में हमारे अंदर जो पाप है और जो हमारे अंदर क्रोध है प्रभु, మా అతిక్రమాలు, और हमारे घृणित काम, ఇవన్నీ కూడా పోవాలండి తండ్రి. ये सब कुछ अगर हमारे अंदर से निकलना మా चाहिए, దేశము, మా జిల్లాలు రక్షణ పొందాలంటే, हमारे जिला और हमारे देश के अंदर हम देखते हैं कि एक नया उज्जीव आना चाहिए. మేమేది కావాలనుకున్నా, ఏది పొందుకోవాలనుకున్నా ప్రభువా,
ప్రభువా हम कुछ पाना चाहते हैं या कुछ मांगना चाहते हैं परमेश्वर, మాతో ఏది కాదు తండ్రి, हमसे कुछ नहीं होगा परमेश्वर। కేవలం మేము ప్రార్థన ఉపవాసాలు చేస్తే తప్ప, केवल उपवास के साथ जब हम प्रार्थना नहीं करेंगे परमेश्वर, ఈ రోజు నుంచి దేవా आज से अभी से परमेश्वर, ప్రార్థన చేసే వాళ్ళని మీరు లేపండి తండ్రి, प्रार्थना करने वालों को आज यहाँ से उठा, కన్నీరు కార్చి రోదన చేసే స్త్రీలను లేపండి తండ్రి, आंसू बहाते हुए प्रार्थना करने वाले बहनों को प्रभु जी आप उठा, ఉపవాసాల నుండి రోదన చేసే వాళ్ళని లేపండి ప్రభువా, उपवास करके प्रार्थना करने भाइयों को उठा। అలాంటి అభిషేకం మాపై దిగివచ్చును గాక, ऐसा अभिषेक आज इस समय हम पर उतराने की मदद कर, నీ సన్నిధి ఉండును గాక। आपका उपस्थिति हमारे बीच में रहने दे। ఎంత మంది బిడ్డలు ఉపవాసం చేస్తున్నారో తండ్రి, कितने लोग उपवास के साथ यहाँ आए पिता, వాళ్ళు ఈ రోజు నుంచి आज के इस दिन से ఏ అంశాల గురించి ప్రార్థన చేస్తున్నారు, किन किन अंश के लिए प्रार्थना वो कर रहे हैं। నెహెమ్యా వలె, नहम्या के समान, యెహోషాపాతు వలె यहोशापात के समान కన్నీరు కార్చి आंसू बहाते हुए నీ పాదాలను పట్టుకుంటూ నీ కృపను దయచేయండి। आपके चरणों को पकड़ने की मदद हमारी कर। దేవ వచ్చిన బిడ్డలందరూ మమ్మల్ని అందరి మీద దీవించండి। यहाँ पर जो कोई आए हम सबको आप आशीष से भरो। ఈ రాత్రి మాపై కమ్మి ఉన్నది, నీ సన్నిధి నీ కాపుదల మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి। आज की इस रात को आपके अनुग्रह और आपका साथ हमारे साथ होने दे, ऐसी प्रार्थना यीशु के नाम से मांगती हूँ पिता, आमीन। మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎస్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను, సంఘ పెద్దలందరికీ నా యొక్క వందనములు, కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను। మరి ముఖ్యంగా ఎంతో పనులు ఉన్నప్పటికీ అంకుల్ గారు నా కోసం ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం అందించడానికి, అనువాదించడానికి, ఈ స్థలానికి వాళ్ళు ఎన్నో పనులు వదిలిపెట్టుకుని ఈ స్థలానికి వచ్చిన అంకుల్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను। पहले डीएस साहब के लिए और कलीसिया के जो कमेटी के मेंबर से बुजुर्ग आप सबने मुझे समय दिया है, इसलिए आप सबको धन्यवाद। आप जो आकर बैठे हैं वचन सुनिए, आप सबको धन्यवाद, और जो ट्रांसलेट किए अंकल को भी मैं धन्यवाद देते हैं। థ్యాంక్ యూ వందనాలు। धन्यवाद सर।